ఇప్పుడు రోటరీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెండింటికి ప్రతినిధిగా డాక్టర్ ఐశ్వర్యరావు గారిని మాట్లాడే ముందు ఐ వాంట్ టు ఎక్నాలెడ్జ్ డాక్టర్ రవి వర్మ గారు, మిగతా మిత్రులు అందరూ కూడా రోటరీ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్నిటికన్నా మించి నేను ఈ కాకినాడలో నిలదొక్కుకోవడానికి డాక్టర్గా బీజం వేసి దానికి నీరు నారు అందించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. ముందుగా నేను ఆయన్ని కనెక్ట్ కాలేకపోయాను, లేకపోతే వేదిక మీద ఉండవలసినటువంటి వ్యక్తి శ్రీ చుండు శ్రీహరి గారు. వారి మద్దతుతో, వారి సహాయంతో ఇక్కడ నేను ప్రారంభ దినాల్లో ఇక్కడికి రాగలిగాను, అక్కడ నిలదొక్కోగలిగాను. వారిని ఒక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. మిమ్మల్ని ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ కనెక్ట్ కాలేకపోయాను. ధన్యవాదాలు. ఐశ్వర్యరావు గారిని వారి మాట్లాడమని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఆశీస్సులైన పుర ప్రముఖులకి, ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆలూరి విజయలక్ష్మి గారుకి 80 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అది ఏ రంగం అన్నది మీ అందరికీ తెలుసు. ఒక వైద్యమే కాదు, సాహిత్యం, అలాగే సామాజిక సేవలో కూడా 80 ఏళ్ళు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అనుబంధం ఏంటంటే 95వ సంవత్సరంలో డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు, వైడి రామారావు గారు, నేను అందరూ కలిసి 25 మంది కాకినాడ గోల్డెన్ జూబ్లీ అనే ఒక రోటరీ సంస్థని, క్లబ్ని స్టార్ట్ చేసామండి. దాంట్లో ఇప్పటికీ ఉన్న మైల్ స్టోన్స్ అన్నీ మేడం గారు స్టార్ట్ చేసినవి. ఆల్రెడీ రామారావు గారు చెప్పేశారు, నేను చెప్పవలసింది. అక్కడ రాయుడుపాలెంలో 1500 గజాలు భూమిని శాంక్షన్ చేయించి అక్కడ మంచి ఒక ఓల్డేజ్ హోమ్ రోటరీ ఆసియా అని పేరు పెట్టి స్థాపించారు. ఇప్పటికీ అది చాలా చక్కగా నడుస్తుంది. అది ఓన్లీ మహిళలకి అందులో అనుమతించారు. నేను రోటరీ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం తిరిగాను యాజ్ ఏ గవర్నర్. ఎక్కడ కూడా ఓన్లీ లేడీస్కి ఇంత మంచి ఓల్డేజ్ హోమ్ నేను చూడలేదండి. అది ఆ ఘనత మేడం గారికే దక్కుతుంది. రెండవది, మేడం గారు బ్లడ్ బ్యాంక్, అలాగే రోటరీ బ్లడ్ బ్యాంక్ కూడా మేము స్టార్ట్ చేసాం ఆ క్లబ్ తరపునే. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ప్రైవేట్గా. అంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది, రెడ్ క్రాస్లో కూడా లేదు, తర్వాత వచ్చింది. సో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆ క్లబ్ స్టార్ట్ చేసింది. అప్పుడు మేడం గారు చైర్మన్గా ఉండగా చాలా ఖర్చులు తగ్గించి చాలా మనీ ఆదాయాన్ని పెంచి ఒక సైట్ కొన్నారండి. చాలామందికి తెలియదు. ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్రిడ్జి కింద రైల్వే స్టేషన్ దగ్గరలో 250 గజాల సైటు మేడం గారే కొన్నారు. మా రెండో పర్మనెంట్ సైటు మేడం గారి వల్ల వచ్చింది. మొదటిది తన వల్లనే వచ్చింది, రెండోది కూడా దానివల్ల వచ్చింది. ఆ సైట్లో ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేసాం. కొన్నాళ్ళ తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా స్టార్ట్ చేసాం. బాగా నడిచింది. ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ వచ్చి డయాలసిస్ టేక్ ఓవర్ చేసిందో దాని తర్వాత ఇప్పుడు అందులో 60 మంది పిల్లలు చేయూత సహాయంతో అది అనాథాశ్రమం కింద, అనాథాశ్రమం అనక్కర్లేదు, అది ఒక షెల్టర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ 60 మంది పిల్లలకి కూడా ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, ప్లస్ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళని టేకప్ చేయడానికి మా క్లబ్ మాది చేయూత సంస్థ కలిసి చేస్తున్నామండి. ఆ ఘనత కూడా మేడం గారికే చెందుతుంది. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మేడం. మీ కాకినాడ వదిలి వెళ్ళడం మా రోటరీకి చాలా లాస్. ఇక్కడ కాకినాడలో మేడం గారు ఇంత ప్రఖ్యాతి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు, కానీ హైదరాబాద్లో మాత్రం 2వ సంవత్సరంలోనే చాలా అత్యంత
ప్రసిద్ధులైపోయారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారు, మా పేషెంట్స్ మేడం గారికి చూపించుకొని వచ్చాం, ఈ దీంట్లో ఈ హాస్పిటల్కి వచ్చాం, ఆ హాస్పిటల్కి కూడా మంచి పేరు వచ్చిందండి. సో అది నిజంగా మేడం గారు కాకినాడలో లేకపోవడం మాకు లాస్. ఒకసారి అనుకుంటూ ఉంటాను, భగవంతుడు మేడం గారికి రోజుకి 24 గంటలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇచ్చారేమో అని ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే అటు సాహిత్యం, ఇటు మంచి బిజీ ప్రాక్టీసు ప్లస్ సమాజ సేవ నేను ఎక్కడా చూడలేదండి. ఎంత చక్కగా అన్నిట్లో కూడా నెంబర్ 1గా చేయడం చాలా అదృష్టం. మేడం గారికి దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ప్రతించి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఎందుకంటే ఐశ్వర్యం వస్తే మళ్ళీ సమాజ సేవకి ఇస్తారు, రెడ్ క్రాస్కో రోటరీకో. సో ఇవ్వాలని దేవుడు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నానండి. నాకు ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.